హలో గైస్, ఈ వీడియోలో మనం ప్రభాస్కి సంబంధించి రెండు విషయాలు తెలుసుకుంటాం. అవేంటంటే సందీప్ రెడ్డి వంగ మరియు ప్రభాస్ కాంబినేషన్ రాబోతున్న స్పిరిట్ మూవీ యొక్క షూటింగ్ స్టార్ట్ అవడానికి చాలా టైం పడుతుందంట. అయితే దానికి రీజన్ ఏంటి, అంతేకాకుండా ప్రభాస్ని జోకర్లో ఉన్నావు అని కామెంట్స్ చేసిన అర్షద్ వర్షిపై కల్కి మూవీ డైరెక్టర్ అయిన నాగ్ అశ్విన్ ఎలా స్పందించారు, ఈ రెండు విషయాలు అయితే ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇక వీడియోలోనికి వెళ్తే స్పిరిట్ సినిమా సెట్లోనికి కాస్త ఆలస్యంగా అడుగు పెడతారంట ప్రభాస్. ఆయన హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం స్పిరిట్. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలు నటించనున్నారు ప్రభాస్. ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాది ప్రారంభించాలి అనుకున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల రెగ్యులర్ షూట్ అయితే వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుందంట. ఇక ప్రస్తుతం మారుతి దర్శకత్వంలోని రాజ్యసభ సినిమాతో బిజీగా ఉన్నారు ప్రభాస్. త్వరలో అనురాగపూర్ దర్శకత్వం వహించిన పౌజీ షూటింగ్లో కూడా పాల్గొంటారంట ప్రభాస్. కల్కి 2899లో ప్రభాస్ పాత్రను తక్కువ చేస్తూ ఇటీవల బాలీవుడ్ నందు అర్షద్ వర్షి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అర్షద్ వర్షిపై ఇప్పటికే పలువురు తెలుగు హీరోలు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా కల్కి 2899 దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. నార్త్ వర్సెస్ సౌత్, టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ అంటూ అంశాలకు తావలేదు. అంతా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీనే. అర్షద్ సాబ్ మెరుగైన పదాలు వాడాల్సి ఉంది, అయినా పర్లేదు. ఆయన పిల్లలకు బుజ్జి టాయ్స్ పంపిస్తాను, నేను మరింత కష్టపడతాను. కల్కి 2 సినిమా అన్ని థియేటర్లో ఫస్ట్ డే ఫస్ట్ షో పూర్తి కాగానే ప్రభాస్ పాత్ర చాలా గొప్పగా ఉంటుందంటూ ట్వీట్స్ వస్తాయి అని నెటిజన్ పోస్ట్కు ఎక్స్ ద్వారా స్పందించారు నాగ్ అశ్విన్. అలాగే మరో నెటిజన్ పోస్ట్ స్పందిస్తూ, ఆల్రెడీ ప్రపంచంలో ఎంతో నెగిటివిటీ ఉంది, మనం దాన్ని పెంచకూడదు. ప్రభాస్ గారు కూడా అలాగే అనుకుంటున్నారని నేను అనుకుంటున్నా అని పేర్కొన్నారు నాగ్ అశ్విన్. ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటాని లీడ్ రోల్స్ నటించిన చిత్రం కల్కి 2899. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సి అశ్విని దత్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 27న విడుదలైంది. ఈ సినిమాకు సీక్వెల్ రానుంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.